Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. చాలా మంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో హెయిర్ కలరింగ్ చేయొచ్చా, ప్రెగ్నెన్సీలో పార్లర్కి వెళ్ళొచ్చా, హెయిర్ కట్స్, ఐబ్రోస్, వ్యాక్సింగ్ చేసుకోవచ్చా అనేది. బేసికలీ హెయిర్ కలరింగ్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఏంటంటే మన స్కిన్ ముందున్నంతగా టఫ్గా ఉండదు. బేసికలీ ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ లెవెల్స్ విల్ గో డౌన్. సో కొంచెం స్కిన్ అనేది డెలికేట్గా అవుతుంది. సో హెయిర్ కలర్కి ఎలర్జీ లేని వాళ్ళనేది అది యాజ్ యూజువల్ వాడుకోవచ్చు. కాకపోతే కొందరికి ఏంటంటే ద స్కిన్ ఈజ్ మోర్ ప్రోన్ ఫర్ ఎలర్జీస్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అందులో కెమికల్స్ లేనివి సెలెక్ట్ చేసుకొని వాడుకోవడం బెటర్. న్యాచురల్ సోర్సెస్ లైక్ మెహందీ అంటే లైక్ హెన్నా అట్లాంటిది అప్లై చేసుకోవడం బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అంటే కెమికల్స్ యాడ్ చేసిన డైస్ కంటే కూడా న్యాచురల్ హెర్బల్ డైస్ వాడుకోవడం బెస్ట్ ఆప్షన్. బికాజ్ ముందు మీకు అది పడ్డా కానీ ప్రెగ్నెన్సీలో కొందరికి ఏంటంటే స్కిన్ సెన్సిటివిటీ పెరగచ్చు. సో దానివల్ల కూడా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ కొందరికి ఏంటంటే నాట్ ఓన్లీ హెయిర్ పైన అప్లై చేసేసరికి ఆ హెయిర్ ఎక్కడైతే పడుతుందంటే వీపు పైన లేకపోతే ఫోర్ హెడ్ పైన మొత్తం స్వెల్లింగ్, ఎడిమాటస్ అంటే మొత్తం ఫేస్ ఉబ్బులు, వాపులతో వస్తారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం ఒక హైడ్రోకార్టిసోన్ ఇంజెక్షన్ అయితే ఇస్తాం. బట్ దెన్ బెటర్ టు అవాయిడ్. అంటే అది ఒకసారి వాడితే కానీ తెలియదు అది మీకు పడుతుందా లేదా అనేది. సో బెస్ట్ అడ్వైస్ వుడ్ బి టు గో హెడ్ విత్ మనకు అంటే కెమికల్స్ లేనివి న్యాచురల్ హెర్బల్వి హెయిర్ డైస్ వాడుకోవడం బెటర్. అండ్ బెస్ట్ వుడ్ బి యూజింగ్ హెన్నా. అండ్ రిగార్డింగ్ పార్లర్ థింగ్ అంటే లైక్ హెయిర్ వ్యాక్సింగ్ కానీ లేకపోతే థ్రెడ్డింగ్ కానీ ఐబ్రోస్ అవి చేయించుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. దట్స్ ఓకే. అంటే అవన్నీ కూడా చేయించుకోవచ్చు. దెర్ ఇస్ నో హార్మ్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ థింగ్స్. సో దట్ డజంట్ అంటే అది బేబీ పైన డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది అనేది అయితే ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే లేజర్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం ప్రెగ్నెన్సీలో. దట్స్ ఆల్. అదర్వైజ్ రెస్ట్ రొటీన్ యాక్టివిటీస్ అయితే అన్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.